సినిమా నిడివే 3 గంటలు ఉందంటే మిగతా రష్ అంతా పక్కన పెట్టుకుని ఉన్న రష్ ఇంకో 3 అవర్స్ వరకు అన్నా ఉంటుందా? 3 అవర్స్ అని కాదు, అంటే చాలా ఉంటుందండి. డిజిటల్ కదా, ఒక 3-4 కెమెరాస్ ఉంటాయి, చాలా రష్ ఉంటుంది అనమాట. అంటే మేబీ మనం చూసే 1 మినిట్ ఎడిట్కి అది 30 మినిట్స్ ఉండొచ్చు, 1 అవర్ ఉండొచ్చు, 10 అవర్స్ ఉండొచ్చు, అంత రష్ ఉంటుంది అనమాట. జస్ట్ అక్కడ మనం చూసేది మొత్తం మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని అందుకే ఎడిటర్ వర్క్ చాలా కష్టంగా అనిపిస్తుంది. నిజానికి మాకు తలనొప్పిగా ఉంటుంది చూస్తాం కొంచెం సేపకే. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే అన్నీ బాగుంటాయి, అన్నీ బాగున్నప్పుడు చాలా ప్రెషర్ పడుతుంది. ఏదైనా బాగోలేదంటే ఈజీ, కానీ చాలా బాగున్నప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అది వాడలేకపోతున్నాం, ఇది వాడలేకపోతున్నాం, ఒకటే కావాల్సి వస్తుంది. అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నాకైతే. ఎవరికైనా అంతే. మేము మాలోంటి వాళ్ళకి ఒక 2 ఫోటోలు తీస్తే అది బాగుంది ఇది బాగుంది అన్నప్పుడు ఏది డిలీట్ చేయాలో అర్థం కాదు, ఏదో ఒకటి ఉంచుకోవాలన్నప్పుడు. అలాంటిది మీకు వీడియో అంటే ఇంకా దాని మీద ఇంకెంత ఉంటుందో ప్రెషర్. సో ఇలాంటి ఎడిటింగ్ స్కిల్స్ మీద యాక్చువల్గా మీ గురువు మార్తాండ్కే వెంకటేష్ గారి ప్రభావం ఉందా? ఎంతవరకు ఉంది? ఉంటుందండి, చాలా ఉంటుందండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఆయన దగ్గర కదా నేర్చుకున్నది. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు అనమాట. అసిస్టెంట్ ఉన్నప్పుడు మేబీ నన్ను చేసినట్టు ఇంకెవరిని చేసి ఉండదు. ఎవరినైనా ఫ్రీగా వదులుతారు, కానీ ఆయన నేనంటే ఇప్పుడు కూడా ఇష్టం. అంటే నేను చాలామంది చెప్తారు, మా సీను చేసినట్టు బాగా చేస్తాడు ఇప్పుడు, అది ఇది అని చాలామంది చెప్తారనమాట. చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఈరోజు లైఫ్లో ఉన్నానంటే వర్క్ కానీ పర్సనల్గా కానీ చాలా సపోర్ట్ అనమాట ఆయన వెంకటేష్ గారు. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మీకు కష్టంగా ఏదన్నా అనిపించిందా? కష్టంగా ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తే ఇంత చేయలేం కదా ఎప్పుడు. అంటే అది ఎంజాయ్ ఉంటుంది, సినిమాలో ఉన్న మ్యాజిక్కే అది. ఎనీ డిపార్ట్మెంట్ ఏంటంటే బోర్ కొట్టదు వర్క్. ఎవ్రీడే కొత్తగా వస్తుంది, కొత్త రష్ వస్తాయి, కొత్త సీన్లు వస్తాయి, కొత్త సినిమా వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ న్యూగానే ఉంటుంది. అందుకని చేసిన పనే చేసినట్టు ఉంటుంది కాబట్టి బోర్ కొట్టదు. అయితే ఈ సినిమాకి 2 ఎడిటర్స్ వర్క్ చేయాల్సి రావడం లాంగ్వేజెస్ ఎక్కువ ఉండడం వల్ల. లాంగ్వేజెస్ టైము యాక్చువల్గా దగ్గరకు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆయన రాకపోవడానికి కారణం ఇలా ఎడిటింగ్లోనే ఉన్నారని చెప్పి. ఎడిటింగ్ మిక్సింగ్ పాపం ఆయన యాక్చువల్గా సిక్ కూడా అయ్యారు మధ్యలో, అది తెలియదు. కానీ ఒక 4-5 డేస్ ఎడిటింగ్లో అట్లా బెడ్ మీద ఉండి చూసుకునేవాళ్ళు. ఓకే, సో 2 ఎడిటర్లకి కోఆర్డినేషన్ కూడా అవసరమా? ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుందా? మీ ఇద్దరి మధ్య ఏమి డిస్టర్బెన్సెస్ రావా? లేదండి, డిస్టర్బెన్స్ లేదు. అంటే సీన్ ఉంటుంది కరెక్ట్గా, దాన్ని తను చేసినప్పుడు ఒక వర్షన్ ఉంటుంది, నాదో ఒక వర్షన్ ఉంటుంది, అలా ఏమి ఉండదు. ఇద్దరికి బాగానే ఉంది. నాకు చాలా హెల్తీగానే ఉంది, హ్యాపీగానే ఉంది. ఓకే, మీరు ఫ్రాంక్గా ఒకటి చెప్పాలి ఇప్పుడు. మీకు నచ్చిన సీన్ ఏది మీరు ఎడిట్ చేసిన వాటిలో ఈ సినిమాలో? నచ్చింది ఒక సీన్ అంటే అలా ఎలా చెప్తాం, అలా కష్టం. అంటే నిజంగా అలా చెప్పలేము ప్రామిస్గా. అంటే ఈ సీన్ చూసిన తర్వాత ఇక్కడ ట్విస్టింగ్గా ఉంటుంది, ఇలా ఫీలింగ్ కలుగుతుంది. మామూలుగా కూడా నాకు యాక్షన్ పార్ట్లే ఎక్కువ ఇంపార్టెంట్, నాకు ఇష్టం అనమాట. సో దానివల్ల నాకు యాక్షన్ మీద ఎక్కువ కొంచెం ఇష్టం ఉంటుంది. సో క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషన్ ప్రతిదీ చాలా నచ్చింది. నచ్చలేదంటూ లేదు, అసలు నచ్చలేనిది లేదు, ఒకటి కూడా లేదు. సో ఎడిట్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఫన్నీ సీన్స్ ఏమన్నా కనిపించాయా? అంటే ఆ లవ్ సీన్స్, రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది, అవన్నీ చాలా ఎంజాయ్ చేసేవాడు. ఓకే, అక్కడ మళ్ళీ కట్స్ పడినవి, ఆ ఫీలింగ్స్ మిస్ అయ్యి మళ్ళీ అక్కడ సరదాగా జరుగుతుంటాయి కదా అలాంటివి. 1-2 సార్లు ఎవరు లేనప్పుడు కూడా చూసుకుని అవుతా. ఓకే, బాగుండే అవి. అంటే చాలా బాగుంటుంది అనమాట సీన్లు అవి. హీరో ఫ్రెండ్ హీరోయిన్ని చూసిందా లేదా, ఆ ట్రాక్ నాకు కామెడీ లవ్ ట్రాక్ అంతా నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్ సినిమాలో.